ఈ అంత్యకాలంలో ఎలా ఉంటుంది మనుషులు? ఏమంట? అక్రమము విస్తరించుట చేత అనేక ప్రజల ప్రేమ చల్లారిందా చూశారా? చల్లారిందా చూశారా? ఒకసారి ఆలోచించండి. తల్లిని చూస్తే తండ్రికి అయ్యేలేదు, తండ్రిని చూస్తే పిల్లలకు అయ్యేలేదు, భార్యను చూస్తే భర్తకు అయ్యేలేదు. ప్రేమ ఎక్కడుందండి? ఎందుకంటే ప్రపంచం పైన అక్రమం విస్తరించిపోయాను. దేవుని వాక్యం సెలవిస్తుంది ఏమని? అక్రమము విస్తరించుట వలన అనేక జనముల ప్రేమ చల్లారిందా లేదండి? చల్లారిందా? మరి యేసయ్య రాకడకు ఇదంతా సూచనలే కదా, ఇదంతా గుర్తులే కదా. అక్రమము విస్తరించిందా? చెడు మనుషులు ఉన్నారా? మనం చూస్తున్నాం. మన చుట్టూ మన దగ్గరలోనే చూస్తున్నాం. ఏమని? చెడిపోతున్నారు. వాళ్ళ ఆలోచనలు చెడ్డగా ఉన్నవి, వాళ్ళ నడత చెడ్డగా ఉంది, వాళ్ళ జీవితం చెడిపోతూ ఉన్నది. ఇవన్నీ ఏమిటికి సూచన? యేసయ్య రాకడకు చూసినండి. యేసయ్య రాకడ అతి సమీపంలో ఉంది. మనమందరం అతని రాకడికి మనం సిద్ధపడాలంటే పరిశుద్ధ ఆత్మ దేవుణ్ణి మనం పొందుకోవాలి. ఆ పరిశుద్ధ ఆత్మను దేవుణ్ణి పొందుకోవాలంటే మనం పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలి.